వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ప్రముఖ బాలీవుడ్ నటి కాజోల్ హైదరాబాద్ లోని ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్ సిటీ గురించి తాను చేసిన వ్యాఖ్యలపై చెలరేగిన దుమారంపై ఎట్టకేలకు స్పందించారు. రామోజీ ఫిల్మ్ సిటీలో తాను పలు చిత్రాల చిత్రీకరణలో పాల్గొన్నానని, అక్కడి వాతావరణం ఎప్పుడూ అత్యంత వృత్తిపరంగా ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. కాజల్ తన తాజా చిత్రం మా ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే రామోజీ ఫిల్మ్ సిటీని ఉదాహరణగా పేర్కొంటూ ఇది ప్రపంచంలోనే అత్యంత దయ్యాలున్న ప్రదేశాల్లో ఒకటిగా పరిగణిస్తారు. అదృష్టవశాత్తు నేనెప్పుడు అక్కడ అతీంద్రియ శక్తులను చూడలేదు అని వ్యాఖ్యానించారు. వివరాల్లోకి వెళితే కాజల్ తన తాజా చిత్రం మా ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. నిజ జీవితంలో ఎప్పుడైనా ప్రతికూల శక్తి అనుభవంలోకి వచ్చిందా అని అడిగిన ప్రశ్నకు ఆమె బదులిస్తూ అలాంటి అనుభవాలు తనకు చాలాసార్లు ఎదురయ్యాయని తెలిపారు. కొన్ని ప్రదేశాల్లో షూటింగ్ చేస్తున్నప్పుడు రాత్రంతా నిద్ర పట్టేది కాదని, అక్కడ నుంచి వెళ్లిపోతే బాగుండనని అనిపించదని ఆమె చెప్పారు. ఈ క్రమంలోనే రామోజీ ఫిల్మ్ సిటీని ఉదాహరణగా పేర్కొంటూ ఇది ప్రపంచంలోనే అత్యంత దయ్యాలు ఉన్న ప్రదేశాల్లో ఒకటిగా పరిగణిస్తారు. అదృష్టవశాత్తు నేనెప్పుడు అక్కడ అతీంద్రియ శక్తులను చూడలేదు అని వ్యాఖ్యానించారు. కాజోల్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు దారితీశాయి. పలువురు నెటిజన్లు ఆమె తీరును తప్పుబట్టారు. ఈ నేపథ్యంలో కాజోల్ నేడు తన ఎక్స్ ఖాతా ద్వారా వివరణ ఇచ్చారు. మా సినిమా ప్రమోషన్ సందర్భంగా రామోజీ ఫిల్మ్ సిటీ గురించి నేను చేసిన వ్యాఖ్యలకు సంబంధించి స్పష్టత ఇవ్వాలనుకుంటున్నాను. నేను చాలా సంవత్సరాలుగా రామోజీ ఫిల్మ్ సిటీలో అనేక ప్రాజెక్టుల చిత్రీకరణలో పాల్గొన్నాను. అక్కడే బస చేశాను. సినిమా నిర్మాణానికి అది ఎల్లప్పుడూ చాలా వృత్తిపరమైన వాతావరణాన్ని కలిగి ఉందని నేను భావించను. ఎంతో మంది పర్యాటకులు అక్కడ ఆనందంగా గడపడం కూడా చూశాను. ఇది కుటుంబాలు మరియు పిల్లలకు అద్భుతమైన గమ్యస్థానం, పూర్తిగా సురక్షితమైనది అని ఆమె తన పోస్ట్ లో రాశారు. ఇక కాజోల్ నటించిన పౌరాణిక చిత్రం మా ఈ ఏడాది జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. విశాల్ ఫురియా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అజయ్ దేవగన్, జ్యోతి సుబ్బరాయన్ సంయుక్తంగా కుమార్ మంగత్ పాఠక్ తో కలిసి నిర్మించారు. ఈ చిత్రంలో రోనిత్ రామ్, ఇంద్రనీల్, శేష్ గుప్త్, జితిన్ గులాటి, గోపాల్ సింగ్, సూర్యశిఖ దాస్, దానియా భరద్వాజ్, రూప్ కథా చక్రవర్తి, కేరిన్ శర్మ తదితరులు కీలక పాత్రల్లో పోషించారు.